भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम పరమపిత పరమాత్మ ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదురనీతి పదార్థ విస్తృత వ్యాఖ్య సహిత వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదురనీతిలో 5వ అధ్యాయం. విదురనీతౌ పంచమోధ్యాయ. 11 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇందులో అభిమానం అనేది మంచిది కాదు అనే విషయంలో, అన్నిటికంటే అభిమానం అనేది సర్వం ఏవ అభిమాన హరతి, అన్నిటిని హరించేస్తుంది. ముసలితనం రూపాన్ని, ఆశాధైర్యాన్ని, మరణం ప్రాణాలను, అసూయ ధర్మాన్ని, ధర్మాచరణను, కామం సిగ్గును, అనార్యుల సేవ, దుష్టుల సేవ, వ్యవహారాన్ని, క్రోధము శ్రేయస్సును, ఐశ్వర్యాన్ని హరిస్తే అభిమానం, అహంకారం అనేది, గర్వం అనేది సర్వం అన్నిటిని హరిస్తుంది. ఆ క్రమంలో మనం వేదాల్లో చెప్పిన విషయాలు కూడా చెప్పుకోవడం జరిగింది. సర్వవేదేషు వై యదా అంటే ధృతరాష్ట్రుడు అడగడం జరుగుతుంది, ఎందుకు మరి 100 ఏళ్ళు ఎందుకు జీవించడం లేదు? అన్ని వేదాల్లో అయితే శతాయు అని చెప్పినారు. దాని అర్థం ఏంటంటే నా పుత్రులు అభిమానులు కాబట్టి, అహంకారులు కాబట్టి భయం వచ్చేసిందనమాట, అందుకే అడుగుతున్నారు. అప్పుడు వీధుల్లో చెప్పడం జరిగింది, అతిమానులు అంటే అభిమానించేవారు, ఎక్కువ మాట్లాడేవారు, త్యాగం చేయకుండా ఉండేవారు, ఆత్మ పోషణ గురించి తన పుట్ట చూసుకునేవారు, తన స్వార్థం స్వలాభం చూసుకునేవారు, మిత్రద్రోహులు. ఈ 6 కత్తులు అన్నారు, అసయాహ. ఈ 6 కత్తులు ఉంటాయి. దానికి మరణం చంపడం లేదు, ఎవరికి వారి యొక్క వ్యవహారం ద్వారానే చనిపోతున్నారు. 100 ఏళ్ళు జీవించవచ్చు, కానీ మధ్యలో చనిపోవడానికి కారణాలు ఈ 6 అని ముఖ్యంగా 6 కత్తులు గురించి చెప్పడం జరిగింది. తర్వాత క్రమంలో 12వ శ్లోకం 12-13 విశ్వస్తస్య ఏతి యో దారాన్ యహ చ అపి గురుతల్పగః వృషలీపతిః ద్విజో యశ్చ పానపశ్చైవ భారత. 13వ శ్లోకం ఆదేశకృద్ వృత్తిహంత ద్విజానాం ప్రేషకః చ యః శరణాగతః చ ఏవ సర్వే బ్రహ్మణః సమాః ఏతైః సమేత్య కర్తవ్యం ప్రాయశ్చిత్తం ఇది శృతిః అని 13వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఎవరెవరిని ఎటువంటి అపరాధం చేస్తే, పాపం చేస్తే అది బ్రహ్మ హత్యతో సమానం అవుతుందో అప్పుడు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. వేదంలో శృతి, వేదంలో ఇది ఒక వేదం యొక్క ఆజ్ఞ అని చెప్పడం జరిగింది. 12-13 శ్లోకాల తెలుగు అర్థం చెప్పండి. ఓ భరత కులోద్భవ, తనను నమ్మిన వాని స్త్రీని పొందగోరువాడు, గురుపత్ని సమాగమమును కాంక్షించేవాడు, బ్రాహ్మణుడయ్యు శూద్ర స్త్రీతో సంబంధం చేయువాడు, మద్యపానము చేయువాడు,
పెద్దలపై అధికారం చలాయించేవాడు, ఇతరుల జీవన సాధనములను అకారణముగా నాశనం చేయువాడు, బ్రహ్మజ్ఞానులను తన సేవ కొరకు వినియోగించేవాడు, శరణజొచ్చిన వానిని హత్య చేయువాడు, వీరందరూ బ్రహ్మహత్య చేయువారితో సమానులు. ఇట్టి వారితో తెలియక సహవాసం చేసినను వెంటనే ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను అని వేదములు ఆదేశించుచున్నవి. మీ కొడుకులు పాండవ వృత్తి జీవన సాధనములు అంతకులు గాన వారితో సంబంధం మంచిది కాదని విధిని సూచన. ఓం నమస్తే గురించి. పాండవుల రాజ్యాన్ని మీరు లాక్కున్నారు కాబట్టి వారి యొక్క అన్ని రకాలుగా తప్పు చేసినట్టు బ్రహ్మహత్య చేసినట్టు బ్రహ్మహనః బ్రహ్మహనులు. బ్రహ్మహన అంటే బ్రహ్మను అంటే గొప్పవారిని, వేద విద్వాంసులను, ఈశ్వరోపాసకులను చంపితే అది బ్రహ్మహత్య, మహాపాతకం అన్నారు. బ్రాహ్మణహత్య, భ్రూణహత్య, బ్రహ్మణహత్య, భ్రూణహత్య, గోహత్య, 3 మహాపాతకాలు అన్నారు. ఇది బ్రహ్మహత్యతో సమానం. ఇటువంటి అంటే విశ్వాసి, నమ్మినటువంటి వారి యొక్క పత్నిని కోరేవారు, అలాగే గురు పత్నిని కోరేవారు. మధ్యలో ఒకటి వచ్చింది ఏంటంటే నీచుల, అంటే నీచ స్త్రీ అంటే తక్కువ. బ్రాహ్మణులు అయితే వారికి తక్కువ వర్ణం, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్నమాట. క్షత్రులైతే వైశ్య శూద్ర స్త్రీలను, అలా వైశ్యులైతే శూద్ర స్త్రీలను కోరేవారు. అటువంటి వారు అంటే అటువంటి స్త్రీలతో సంబంధం పెట్టుకునేవారు. అదే కాకుండా పానపాన్నారు, తాగుబోతులు, అటువంటి వారితో తిరగడం కానీ లేదా అటువంటి చేయడం కానీ అది కూడా తప్పే. అలాగే ఆదేశకృత్ అంటే జీవిక, అంటే ఊరి పెద్ద అనుకోండి, ఊరి అధిపతి, ఊరున్న వారి యొక్క జీవికను వారు కష్టపడుతుంటే సంపాదిస్తుంటే వారు లాక్కోవడం. ఆదేశకృత్ వృత్తిహంత, వారి వృత్తులు అంటే వారి జీవికను నష్టం చేసేవారు. ద్విజానం ప్రేషక, ద్విజులకు ఆజ్ఞనిచ్చేవారు, గొప్పవారికి ఆజ్ఞించేవారు అనమాట. మీరు అది చేయండి, మీరు ఇది చేయండి అని చెప్పేసి. అంటే గొప్పవారితో పని చేయించుకోవడం, గొప్పవారితో సేవ చేయించుకోవడం అని అర్థం వస్తుంది. ద్విజానం ప్రేషక, ప్రేషకుని పంపించేవారు. ద్విజులను అటుపోండి ఇటుపోండి, అది చేయండి ఇచ్చని చెప్పేసి పంపించేవారు. ప్రేషకుడిని పంపేవారు. ప్రేషకశ్చ యహ, ఎవడైతే ఉంటాడో వాడు. అదేగా శరణాగతులను వారికి హాని చేసేవారు, చంపేవారు, బాధ పెట్టి హింస చేసేవారు. ఎవరైనా రక్షించమని వస్తే వారినే చంపడం, బాధ పెట్టడం, మోసం చేయడం. శరణాగత చ ఏవ సర్వే బ్రహ్మహనః, వీరందరూ కూడా బ్రహ్మ హంతకులు, వాటితో సమానం. సమాహ బ్రహ్మహంతకులతో సమానం. కాబట్టి ఏతై సమేత్య, వారితో తిరగడం కూడా ఏతై సమేత్య, అది కూడా అట్లా చేస్తే ప్రాయశ్చిత్తం ఇది శృతి. శృతి ఏం చెప్తుంది? వేదాంత శాస్త్రాలు ఏమంటున్నాయంటే ప్రాయశ్చిత్తం చేసుకోండి. ప్రాయశ్చిత్తం అంటే మళ్ళీ తప్పు చేయకుండా శిక్ష వేసుకోవాలి. అంటే మీరు ఇట్లాంటి తప్పు చేస్తున్నారు, అటువంటి వారితో తిరుగుతున్నారు కాబట్టి మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పేసి ఒక రకంగా నేరుగా చెప్పినట్టే. అంటే మీకు మీ చుట్టూన్న వారు దుర్యోధనుడు కావచ్చు, కర్ణుడు కావచ్చు, శకుని కావచ్చు, ఇతర ఎవరైనా ఏదైతే ఉన్నారో అటువంటి వారు ఉన్నారన్నమాట అక్కడ. అంటే మీ చుట్టూ ఇటువంటి వారు ఉన్నారు, జాగ్రత్త, వారితో మీరు కలిసి ఉంటున్నారు. ఏతై సమేత్య, వారితో కలిసి ఉండడం అనేది, సంబంధం ఉంచుకోవడం అనేది చేయకండి. చేస్తే ప్రాయశ్చితం. ఏతై సమేత్య, ఇటువంటి వారితో సంబంధం ఉంచుకోవడం వలన అది బ్రహ్మహణ అవుతుంది, బ్రహ్మహత్యతో అంటే మహాపాతకం అవుతుంది. కాబట్టి మీరు ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఇది వేదం యొక్క ఆజ్ఞ. శృతి ఇది శృతి, ఇది అంటే ఇది శృతి, ఇది వేదం యొక్క ఆదేశం. తర్వాత శ్లోకం 14వ శ్లోకం చూడండి. గృహీత వాక్యో నయవిద్ వదాన్యః శేష అన్నభోక్తా హి అవిహింసకశ్చ నానార్థం కృత్య అకులితః కృతజ్ఞః సత్యో మృదుః స్వర్గముపైతి విద్వాన్. ఇది ఎవరెవరు మంచివారు చెప్తున్నారు ఇక్కడ ఇందులో.
14 శ్లోకం చెప్పండి. గృహీత వాక్య అర్థం చెప్పండి. పెద్దల ఆజ్ఞను శిరసావహించేవాడు, నీతిజ్ఞుడు, దాత, దేవతలకు అతిథులకు నివేదన చేసి భోజనం చేయువాడు, ఇతరులను హింసించినవాడు, అనర్థ కార్యములకు దూరముగా నుండువాడు, కృతజ్ఞుడు, సత్యవాది, కోమల స్వభావము కలవాడు, ఉదార స్వభావం గల విద్వాంసుడు, వీరందరూ స్వర్గమునకు పోవుదురు. వీరు ఇహపరలోక సుఖములకు యోగ్యులని భావము. ఓం. స్వర్గం ఎక్కడ ఉంటుంది? స్వహ గం, స్వర్గం. స్వహ, స్వహ అంటే సుఖం. భూర్భువ స్వహ, స్వ అంటే సుఖం, సుఖప్రదాత పరమాత్మ. స్వహగం స్వర్గం. స్వహ విసర్గ అక్కడ రకారం అవుతుంది. స్వర్గం స్వహ గం అంటే గం అంటే అక్కడ గతి అనమాట. సుఖగతి. సుఖగతి ఎక్కడ కల్పిస్తుంది? ఎలా ఉంటే? స్వర్గం అనే అర్థం 2 అర్థాలు వస్తాయి. అంటే భౌతికంగా మానసికంగా అనే అర్థం కూడా తీసుకోవచ్చు. శారీరకంగా మానసికంగా 2 రకాల సుఖాలు, లేదా ఈలోక సుఖాలు, తర్వాత వచ్చే జన్మ సుఖాలు కూడా, ఇహపర సుఖాలు కూడా దాన్ని స్వర్గం అంటారు. ఎవరెవరికి లభిస్తుంది? స్వర్గం ఉపైతి, స్వర్గం పొందుతారు. ఎవరెవరు? గృహీత వాక్య అంటే వాక్యమును గ్రహించిన వారు, వాగ్దానం చేసి నిలబెట్టుకున్నవారు, ప్రామిస్ చేసి పాటిస్తారన్నమాట. వచనం ఇచ్చిన తర్వాత మరి తప్పకూడదు. అటువంటి వారు గృహీత వాక్య, వాక్యము అంటే వచనం, మాట ఇచ్చి నిలబెట్టుకునేవారు, మాట మీద నిలబడేవారు, మాట తప్పని వారు అన్నమాట. అలాగే వాక్య తర్వాత నైవేద్యం అన్నారు. నైవేద్యం అంటే న్యాయం లేదా నీతి, నీతి శాస్త్రజ్ఞుడు అని. విధి అంటే తెలిసినవాడు. నయవిధి అంటే న్యాయ విధి అంటే నీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు నీతి శాస్త్రజ్ఞుడు. అలాగే వదాన్యులు, వదాన్యులు అంటే ఎవరు? దాత, దానం చేసినవాడు వదాన్య అంటారు. దాన గుణం అది కూడా పాత్ర దానం చేసేవారే, అన్ని రకాల దానం చేసేవారు కాదు. పేరు కోసం, ప్రతిష్ట కోసం రాజసిక దానం కాదు, సాత్విక దానం చేయాలి, పాత్ర దానం చేయాలి. అటువంటి దాత. శేష అన్నభోక్త, శేషం అంటే యజ్ఞశేషం. యజ్ఞశేషం దేన్ని అంటారు? యజ్ఞం చేసిన తర్వాత మిగిలితే కాదు. దేన్ని అంటారు చెప్పండి? యజ్ఞశేషం. మనకు అలవాటు ఈ పదం యజ్ఞశేషం. యజ్ఞం చేస్తే మిగిలినటువంటి నెయ్యి సామాగ్రి అవా యజ్ఞశేషం. యజ్ఞం చేసిన మిగిలినటువంటి నెయ్యి సామాగ్రి సమిధలు చెప్పండి. నమస్తే స్వామి. చెప్పండి. యజ్ఞశేషం అంటే పంచమహాయజ్ఞములన్నీ చేసిన తర్వాత ఎవరైతే భుజిస్తారో అప్పుడు అది యజ్ఞశేషం స్వామి. అందరికి పెట్టి పంచి తినేవాడు అప్పుడు అది యజ్ఞశేషం. నిజానికి అది యజ్ఞశేషం. హి అంటే నిశ్చయంగా, అవిహింసక, హింసకుడు కాదు, విహింసకుడు, అవిహింసకుడు. విహింసకుడు అంటే విశేషంగా హింస చేసేవాడు. హింసకుడు, విహింసకుడు. అది కానివాడు అవిహింసకుడు. అంటే హింస ఏమాత్రం చేయడు అనమాట. హింస అంటే ఎటువంటి వైరం కానీ పగ కానీ లోపల మానసికంగా కూడా లోపల కూడా ఏముండదు అటువంటి వాడు అవిహింసక. హింస చేయనివాడు ఏమాత్రం, లోపల బయట కూడా. నా అనార్థకృత్య కులిత, నా అనర్థం, ఇటువంటి అనర్థం చేయడు, చెడపని చేయడు. చెడపని చేస్తే ఏమొస్తుంది? చెడపని చేస్తే, తప్పులు పాపాలు నేరాలు చేస్తే ఏమవుతుంది? పరిణామం ఏంటి? నేరాలు అపరాధాలు తప్పు పనులు చేస్తే పరిణామం దుఃఖము, కష్టము. ఫలితం ఏంటి? దుఃఖమే కదా. పాప ఫలితం దుఃఖం, పుణ్య ఫలితం సుఖం. నా అనార్థ కృత్యాకులిత అంటే ఇటువంటి కృత్యాలు చేయడు అటువంటి వాడు. కృతజ్ఞుడు, చేసిన మేలు గుర్తుంచుకుంటాడు. కృతం చేసిన దాన్ని గుర్తుంచుకునేవాడు. చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకుంటాడు, ఒప్పుకుంటాడు, మళ్ళీ తిరిగి మళ్ళీ ఏదో చేయాలని చూస్తాడు. అటువంటి వాడు కృతజ్ఞుడు. సత్య, సత్యవాది. సత్యం చెప్పిన అని పేరు సత్య. సత్య అంటే సత్యవాది అని అర్థం. సత్య, సత్యవాది.
మృదు, సరళ స్వభావుడు, కోమల స్వభావుడు అన్నమాట. అటువంటి వారు స్వర్గం ఉపైతి, స్వర్గం పొందగలుగుతాడు. ఎవరు? విద్వాన్, తెలిసినవాడు. అటువంటి వాడు విద్వాంసుడై ఉండాలి. విద్వాంసుడు అంటే కంఠస్థం చేసిన వాడు కాదు. విద్వాంసుని లక్షణాలు, పండిత లక్షణాలు చెప్పినారు ప్రారంభంలోనే. పండితుడు ఎలా ఉంటాడు, విద్వాంసుడు ఎలా ఉంటాడు, ఆరంభంలోనే ప్రథమ అధ్యాయంలో చెప్పడం జరిగింది. విద్వాన్ అంటే వేద విద్వాంసుడే అని గుర్తుంచుకోవాలి. ఇందులో మనకి ఏమైనా వర్తిస్తున్నాయా స్వర్గం పొందడానికి? స్వామి స్వర్గం కోమల పొందడానికి స్వభావం, మనకేమైనా యోగ్యత ఉందా ఇందులో? స్వామి కోమల స్వభావానికి ఒక ఉదాహరణ చెప్పండి స్వామి. కోమల స్వభావం కష్టాలుంటే కరిగిపోవడం. కష్టాలుంటే కరిగిపోవాలి. సున్నితంగా ఉండాలి మనసు. ఏమైనా ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడం. మైత్రి కరుణ ముదుతోపేక్ష సుఖ దుఃఖ, దుఃఖితులను పీడితులు ఏమైనా బాధల్లో కష్టాలు ఉంటే ఆదుకోవడం. కరుణ ఉండాలి, కోమల స్వభావం ఉండాలి. అలాగే సరళం అంటే వంకటింకర లేకుండా ఉండడం కూడా కోమలం అంటే. ఏ వంకటింకర లేకుండా సరళ స్వభావం అంటే సరైన స్వభావం, కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఉండడం కూడా కోమల స్వభావం. ఓకే ఇంకా ఓకే స్వామి. ఇందులో మనం ఏమైనా ఉన్నామా? మనం ఈ స్వర్గం పొందడానికి మనకు అర్హత ఏమైనా ఉందో చూసుకోండి. గృహీత వాక్యం ఉన్నామా? గృహీత వాక్యం అన్ని కూడా అత చేసిన వారి యొక్క పుల్లింగులు చెప్పడం జరిగింది. గృహీత వాక్య, నయవిదు, వదాన్య, శేషాన్యభోక్త, అవిహింసక, నానార్థ కృత్య కులిత, కృతజ్ఞ, సత్య, మృదు, ఇవన్నీ కూడా. ఇందులో ఏమైనా ఉన్నాయా మనకేమన్నా లక్షణాలు? సత్య, మృదు ఉన్నాయా? చెడ్డ పని చేయకుండా ఉండడం, అనర్థం చేయకుండా ఉండడం, నా అనర్థ కృత్యాకులిత, ఉన్నాయి స్వామి. అహింస, అవిహింసక. ఏమాత్రం ఇక్కడ అవిహింసక అంటే ఏమాత్రం హింస లోపల కూడా ఉండకూడదు. పగ, కసి, వైరం, ద్వేషం. శేషాన్న భోక్త, శేషాన్న భోక్తులమా చూసుకోండి. ఇంకా వదాన్యులమా? దానం చేస్తున్నామా? దానం తీసుకుంటున్నామా? చేస్తున్నాం. భగవంతుడితో తీసుకుంటున్నాం కదా గురూజీ. నయవిధు, నీతి ఏమైనా తెలుసా మనకు? నీతి పాటిస్తున్నామా? కొంతవరకు. గృహీత వాక్యం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా? నిలబెట్టుకుంటున్నాం గురూజీ. మర్చిపోతున్నామా? మర్చిపోవట్లేదు గురూజీ. అంటే మనకు స్వర్గంలో ఉన్నట్టే, మరి స్వర్గం దొరుకుతున్నట్టే మనకు. కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా. ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అంతే, దారిలో ఉన్నట్టు మనం కదా. తర్వాత శ్లోకం చూడండి, 15వ శ్లోకం. సులభా పురుష రాజన్ సతతం ప్రియవాదిన, అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. చెప్పండి తెలుగు అర్థం. ఓ రాజా, ప్రియముగా మాట్లాడు మనుష్యులు సులభముగానే లభించెదరు, కాని అప్రియమైనను హితోక్తులు పలుకు శుభసంతకులను, అట్టి పలుకులు వినట్టి శ్రోతలను దొరుకుట కష్టం. రోగికి పథ్యము హితకరం, కాని వానికిది వెగటుగా ఉండును. అట్లే హితోక్తులు నరునకు మేలు కలిగించును, కాని అందరూ వినరు. ఓం. ఇది బాగా పనిచేస్తుంది మాకు కదా. సులభ అంటే చాలా ప్రేమగా, ప్రియంగా, అర్థమయ్యే భాషలో. కానీ చెప్పేది ఏంటి? మోసం చేయడం అనమాట. మోసం చేసేవారు ఇట్లా చెప్తుంటారు, చాలా ప్రియంగా చెప్తుంటారు, మధురంగా. ఏమంటారు? తేనె పూసిన కత్తి. తేనె పూసిన కత్తి ఎలా ఉంటుంది? కత్తి, ఆ కత్తి పైన తేనె పూస్తే ఏమనిపిస్తుంది మనకు? ఏమనిపిస్తుంది? కత్తి పైన తేనె పూసారండి, కత్తి పైన తేనె పూసేస్తే ఏం చేస్తారు మీరు? నాకుతే ఏమవుతుంది? తేనె తీయగుంది కదా. అటువంటి మాటలు ఉంటాయి. మాటలు చాలా మధురంగా ఉంటాయి, కానీ కత్తి ఏం చేస్తుంది? కోసేస్తుంది.
పోషిస్తుంది. అటువంటి వారు ఉంటారు. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సులభాహ పురుషాహ, ఇటువంటి పురుషులు చాలా ఉంటారు. సతతం ప్రియవాదిన, సతతం ఎల్లప్పుడు ప్రియంగానే మాట్లాడతారు. చాలా ప్రశాంతంగా, ప్రసన్నంగా, మధురంగా, చాలా బాగుంటుంది, నచ్చుతుంది మాకు. కానీ అప్రియస్య తు పథ్యస్య, పథ్యము అప్రియం, చేదు ఉంటుంది, రుచికరంగా ఉండదు. ఔషధం బాగా పనిచేస్తుంది. సామాన్యంగా చేదు మందులన్నీ కూడా బాగా పనిచేస్తాయి, గుర్తుంచుకోండి. చేదు మందులన్నీ కూడా బాగా పనిచేస్తాయి. ఒకప్పుడు మందు అంటే చేదు. మీరు అల్లపత్తి టాబ్లెట్స్ వాడతారా వాడేవాళ్ళు? అల్లపత్తి టాబ్లెట్స్ ఏవైనా కొరికి చూడండి ఒకసారి వాటిని, చేదుగా ఉంటాయి. ఎలా ఉంటాయో చూడండి, కొరికి చూడండి. సామాన్యంగా చేదే ఉంటాయి, చేదుగా ఉంటాయి. పైన మాత్రం పూతలు పూస్తారన్నమాట. ఈ హోమియో మందులు ఎలా ఉంటాయి? హోమియో తీయగా ఉంటాయి. తీయ ఉంటాయి. అలా అర్థం. ఆ తీపి ఏంటి? అది పంచదార. పంచదార మాత్రలు అంతే. కానీ అసలు మందు వేరు. అలా ఉంటుందన్నమాట మాటలు. చేదు పని ఇష్టం ఉండదు. నిజం ఎప్పుడు చేదే, నిజం చేదే ఉంటుంది కదా. అలా చెప్పేవారు, తర్వాత వినేవారు. వక్త శ్రోతాచ దుర్లభ, దుర్లభం అంటే కఠినంగా లభిస్తారని. దుహ అంటే కఠినంగా, కష్టంతో, లభ అంటే లభిస్తారు. దుర్లభం అంటే కఠినంగా లభించేది. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయా? మీకు కూడా అందరికి అనుభవాలు ఉంటాయి. మనం చెప్పే మాటలు ఒక్కోసారి కటుగా అనిపిస్తాయి కదా. బయట మాటలు తీయగా ఉంటాయి, మధురంగా తేనెలాగా ఉంటాయి. మన వైపు ఎందుకు రావట్లేదు జనం? ఎందుకు ఇటువైపు రావట్లేదు? నిజాలు సత్యం. చేదు మాత్రలు, చేదు మాత్రలు మాత్రలు. ఔషధం. చేదు మాత్రలు కష్టం కదా. మన మాటలు చేదు మాత్రలు, మన మాటలు కావు చేదు మాత్రలు. చేదు మాటలు ఇష్టం ఉండదు ఎవరికి కదా. కానీ మన మహర్షి ఏమన్నారు? సత్యం ప్రియాత్ ప్రియం ప్రియాత్, నా ప్రియం సత్యం అప్రియం కదా. సత్యాన్ని అప్రియంగా చెప్పకూడదు, సత్యాన్ని ప్రియంగా చెప్పమన్నారు. అది అలవాటు చేసుకోవడం మంచిది కదా. ఎందుకంటే అబద్ధాలు చెప్పారు అంత ప్రియంగా చెప్తే, అబద్ధాలు మోసం చేసేవారు అంత ప్రియంగా వ్యవహారం చేస్తే, మనం ఎంత ప్రియంగా చేయడానికి డబుల్ చేయాలన్నమాట. దానికి 2 రెట్లు ఎక్కువ కదా. చెడు చేసేవారే ప్రియంగా మాట్లాడినప్పుడు మంచి చేసేవారు ఇంకా ప్రియంగా మాట్లాడాలి కదా. కానీ నచ్చవు. మీరు మంచి మాటలు ఎంత ప్రియంగా చెప్పినా, హితం చేసేవి, మేలు చేసేవి ఎంత ప్రియంగా చెప్పినా ఒక్కోసారి తలకెక్కవు, అర్థం కాదు. ఎందుకంటే అనుకూలం అనిపించవు కదా. ఉదయం లేవండి అంటే కష్టమే కదా. ఉదయం లేవడం, మీరు లేస్తున్నారు వేరనుకోండి. దర్శన కళ తరగతికి వచ్చే వారందరూ గొప్పవారు ఉదయం లేవడం అనేది. మిగతా వారు గమనించండి, ఉదయం లేస్తున్నారా? అసలు ఎప్పుడు పడుకుంటున్నారు? ఎన్ని గంటలు పడుకుంటారు? ఎన్ని గంటలు తింటున్నారు? ఎప్పుడు లేస్తున్నారు? కష్టమే ఇటువంటి నియమాలు పాటించడం. కాబట్టి ఇది ఈ ప్రపంచంలో ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉంది ఈ సమస్య. అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. వక్త గాని శ్రోత గాని, చెప్పేవాడు గాని వినేవాడు గాని దుర్లభం, కష్టం, దొరకడం కష్టం. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఊరుకుందామా? తల్లి ఊరుకోవద్దు కదా, ప్రయత్నం చేయటమే. తల్లి ప్రయత్నం చెప్పండి. తల్లి ఏం ప్రయత్నం చేస్తుంది? పిల్లలు ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వస్తుంది, డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, టాబ్లెట్లు తల్లి వేసుకోలేదు. తల్లి ఏం చేస్తుంది అప్పుడు? చేస్తూనే ఉంటుంది, ప్రతిమలాడైనా వేయాల్సిందే, పండబెట్టైనా కాళ్ళ మీద ఏదో ఒక ముక్కు పడుతుంది. ఒకసారి నోట్లో మింగపోయి వాడు ముక్కు పట్టేస్తే వాడు సగం మింగేస్తాడు. ఉపాయం తెలుసా మీకు? ఉపాయం తెలుసా? నేను వేసేవాడిని అలాగే. మా పిల్లకి అలాగే వేసేవాడిని నేను. వినకపోతే ముక్కు పట్టేస్తే అంతే. ముక్కు మూస్తే నోరు తెరుస్తారు, నోరు తెస్తారు. ముక్కు మూస్తే శ్వాస కోసం నోరు తెస్తారు, శ్వాస కోసం అంతే. ఇది అనుభవం గురించి.
ప్రతి మనం ఇంట్లో మనం ఎవరు మనం ఎవరు ముక్కు పడదాం? మనం కూడా ముక్కు పట్టి కాదు, ముక్కు పిండి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. ముక్కు ఆ. పట్టు మాత్రలు వేయడం కాదు, ముక్కు పిండి చేయాల్సి వస్తుంది ఇప్పుడు. దానికి కూడా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. మధురమైన వ్యవహారం చేయాలి, అవసరమే. కానీ చివరికి వినకపోతే ఏం చేస్తాం? పిల్లలకు ప్రేమతో చెప్తాం, వినరు. రకరకాల ప్రయత్నం చేస్తాం, వినరు. చివరికి ఏం చేస్తాం? ముక్కు పట్టేస్తాం. శ్వాస కోసం నోరు తెరుస్తారు, అంతే. నోట్లు వేయడమే. తర్వాత శ్లోకం చూడండి, 16వ శ్లోకం. 16 యోహి ధర్మం సమాశ్రిత్య హిత్వా భర్తు ప్రియా అప్రియే ప్రియ అప్రియే అప్రియాని ఆహ పథ్యాని తేన రాజా సహాయవాన్. చెప్పండి అర్థం. ధర్మమునే ఆశ్రయించి తమ ప్రభువుకు ప్రియమైనను అప్రియమైనను హితకరమగు మాటనే చెప్పుచుండువాడు రాజునకు నిజమైన సహాయకుడు. ఓ అర్థమైందా? ఇక్కడ భర్త అన్నారు. భర్త అంటే ఎవరు? రాజుని భర్త అంటారు. రాజ్యానికి భర్త, భరించేవాడు, భర్త. భరణ పోషణ చేసేవాడు కాబట్టి భర్త. రాష్ట్రపతి అంటారు కదా, ఇప్పుడు ఒక పేరు ఉంది కదా, రాష్ట్రపతి. రాష్ట్రపతి, రాజ్యాధిపతి, అధిపతి, రాష్ట్రపతి, అదే భర్త. ఇక్కడ భర్త అంటే రాజు అని అర్థం. అది ప్రియమైన అప్రియమైన ఏమైనా పర్వాలేదు, ప్రియమైన అప్రియమైన చెప్పాలి. అది పథ్యం కదా. పథ్యం అంటే ఐరోలో పథ్యం అంటే ఏంటి? తినదగినది, సేవించదగిన దాన్ని పథ్యం అంటారు. అపథ్యం అంటే తినకూడదని అర్థం. పథ్యం పాటించండి అంటే ఏంటి? తినదగినవి అంటే తినాలి, తినకూడనివి దాన్ని అపథ్యం అంటారు. మనం అన్నిటికీ పథ్యం అంటాం. తినకూడనివి, తినేవాటి కూడా పథ్యం అంటాం. కానీ పథ్యము అంటే తినదగినవి అని అర్థం, హితకారి అని అర్థం. రాజుకు ఎప్పుడు వెన్నంటి ఉండి, దగ్గర ఉండి, ప్రియమైన అప్రియమైన ఏమనుకున్నా పర్లేదు చెప్పాల్సిందే. ప్రియంగా చెప్పడం ప్రయత్నం చేస్తారు, కానీ కట్టు సత్యాలు, చేదు నిజాలు కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే హితకారి కాబట్టి. ధర్మానుకూలంగా చెప్పాలి. ఎందుకొరకు? రాజు కొరకు కాదు, ప్రజల కొరకు, దేశం కోసం, రాజ్యం కోసం కాబట్టి చెప్పాల్సిందే. అటువంటి వాడే రాజుకు మిత్రుడు అవుతాడు. వాస్తవంగా మిత్రుడు అటువంటి వాడే. మిత్రవాన్, సహాయవాన్ అన్నారు ఇక్కడ. సహాయవాన్ అంటే మిత్రుడని, మిత్రుడు అవుతాడని. సహాయవాన్ అన్న సహాయకుడు అంటే మిత్రుడు. ఈ 17వ శ్లోకం అందరూ రాసి పెట్టుకోండి. 17, 18 2 శ్లోకాలు రాసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చే శ్లోకాలు ఇవి పనికొచ్చే శ్లోకాలు, జీవితంలో ఉపయోగపడతాయి. కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఇందులో. ఇంతవరకు అయినా ఈ 4 అధ్యాయాల్లో చాలా శ్లోకాలు, పనికొచ్చే శ్లోకాలు ఉన్నాయి. మీకు ఏ శ్లోకం నచ్చుతాయో, మీకు ఉపయోగపడే శ్లోకాలను రాసి పెట్టుకోండి. వీరైతే ఏం చేస్తారు? కంఠస్థం చేస్తారా? ఏం చేస్తారు? కంఠస్థం చేస్తుంది. సరిపోతుందా? కంఠస్థం సరిపోతుందా? ఆత్మస్థం చేయాలి. ఆత్మస్థం చేసుకుంటే ఎల్లవేళ ఎప్పుడైనా గుర్తుంటుంది. ఆత్మస్థం అయితే ఎప్పుడైనా గుర్తుంటుంది. కంఠస్థం అంటే మర్చిపోతాం. అది కంఠంలో ఉంటే కాదు, కంఠంలో ఉంటే మర్చిపోతాం. అవును, ఆత్మలో ఉంటే ప్రయత్నం చేయండి. కంఠస్థం అన్నదండి. అవును, కంఠస్థం కొందరు చేస్తే, కొందరు ఓష్ఠస్థం కూడా చేస్తారు. చదివే వరకే ఓష్ఠస్థం అనండి. ఓష్ఠస్థం, ఓష్టత్వం, ఓష్ఠస్థం, ఓష్ఠస్థం, ఓష్టత్వం, షా మూర్ధన్య, ఓష ఠ మహాప్రాణం, ఓష్ఠం, ఓష్టత్వం, ఓష్ఠస్థం. పెదవుల వరకే, లేదా జివ్వస్థం నాలుక వరకే, కంఠస్థం కంఠం వరకే, హృదయస్థం హృదయం వరకే. ఇప్పుడు ఆత్మస్థం చేయాలి. అక్కడ ఆత్మస్థం చేసుకుంటే కనీసం వచ్చే జన్మ కూడా పని చేస్తాయి, మోక్షం పొందడానికి ఉపయోగపడతాయి. 17వ శ్లోకం చూడండి. చెప్పండి, మీరే చెప్పండి. త్యజేద్ కులార్థే పురుషం గ్రామ స్వార్థే కులం త్యజేత్ గ్రామం జనపద సార్థే ఆత్మార్థే పృథివీ త్యజేత్. కుటుంబము రక్షించుకొనుటకు ఒక వ్యక్తిని వదిలిపెట్టవచ్చును. అట్లే గ్రామ రక్షణార్థము ఒక కుటుంబమును, దేశ సంరక్షణ కొరకు
ఒక గ్రామమును ఆత్మ శ్రేయస్సు కొరకు సమస్త పృథ్వీని వదిలిపెట్టవలెను. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఉన్నారు ఎవరైనా? ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? కులము, కుటుంబం కొరకు, వంశం కొరకు తన సుఖాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా లేదా? తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, సంతానం కొరకు, పరివారం కొరకు, బంధువుల కొరకు, అవును. తన సుఖాన్ని సిద్ధంగా లేరా? తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల కొరకు అవును. ఏం చేస్తారు? పిల్లల సమస్త కొరకు ఏం త్యాగం చేస్తున్నారు? మీ సుఖాలు చూసుకున్నారా? పిల్లల సుఖం చూశారా? తల్లిదండ్రులు, పెద్దలు. పిల్లల సుఖం మిగతా వారు మాట్లాడరు. మిగతా వారు ఏం చేస్తున్నారు? పిల్లల సుఖం చూశారు. అప్పలనాయుడు గారు, పిల్లల కోసమే గురూజీ, పిల్లల వారి కోసం సుఖం బతికారు. కోసమే. మీ సుఖం చూసుకున్నారా? పిల్లల సుఖం చూసుకున్నారా పిల్లల ఇంతవరకు? గురూజీ పిల్లల సుఖమే, వారి పిల్లల మరి- కోసమే సుఖం ఇంత చూసాం. త్యాగము, ఈ మరి జీవితం అన్ని వారి అలవాటు కోసమే ఉంది కదా. జీవించాం. అలవాటు ఉంది ఇది. పిల్ల ఉమ్. కోసం మనం ఏం చేస్తాము? మన సుఖం చూసుకోము సామాన్యంగా అవును. కదా. మరి అలాగే అంటే కుటుంబం గురించి, తన వంశం గురించి ఇక్కడ పురుషుడు త్యజేత్ కులార్థే, పురుషుడు అంటే ఒక వ్యక్తి కొరకు కాదు, కుటుంబంలో అందరి కొరకు ఒకరు ఎవరు త్యాగం చేయాలి, తప్పదు అందరు బాగుండాలంటే. అలాగే గ్రామస్య అర్థే, గ్రామం కొరకు ఏం చేయాలి? కుటుంబం గ్రామం ఒక కుటుంబాన్ని వదిలిపెట్టడం అంటే దాని అర్థం మొత్తం వదిలిపెట్టడం కాదు, అంటే ఈ ఉమ్. ప్రాధాన్యత అన్నమాట. ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వలేదు. ఇప్పుడు ఊరందరు బాగుంటే మనం బాగున్నట్ట కాదా? అవును. ఊరు వారందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు అంటే అందులో మనం లేమా? ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే గ్రామ జనా సుఖినో భవంతు అంటే అందులో మన గ్రామంలో మనం లేమా? పరివారం అంతా బాగుండాలంటే మనం లేము అందులో. ఉన్నామండి. మనం అందులో ఉంటాము. గమనించండి, పరివారం అందరు బాగుండాలంటే మనం ఉంటాం అందులో. మనం ఎందుకు ఉంటాం? ఊరు వారందరూ బాగుండాలంటే ఊర్లో మనం ఉన్నాం కదా, మనం కూడా బాగుంటాం. అలాగే జిల్లా వారందరూ, రాష్ట్రం వారందరూ, దేశం వారందరూ అంటే, ప్రపంచంలో ఉన్న వారందరూ అంటే, అందులో కూడా మనం ఉన్నాం. లోకాః సమస్తాః సుఖినో భవంతు అంటే భవంతు. అందులో మనం ఉన్నాం. మనం ఎక్కడ విడిగా ఉన్నాం? మరి విడిగా అక్కడ విశాలం అయిపోతున్నాం కదా. ఉమ్. త్యజేద్ విడిచిపెట్టండి, కులార్థే పురుషం. అలాగే గ్రామస్యార్థే కులం త్యజేద్. గ్రామం జనపదాస్యార్థే, జనపదం అంటే ఇక్కడ జిల్లా అనుకోండి. ఉమ్. అలాగే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఈ పని ఎవరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు? ఆత్మోన్నతి కొరకు, ఆత్మ కొరకు కూడా ఎవరు సిద్ధంగా ఉన్నారు? పృథివీం. మొదట మెట్టే ఇప్పుడు ఇల్లి పరివారం కోసం వ్యక్తిని వదులుతాను కానీ దీన్ని మాత్రం ఆ మెట్లు కష్టమే గురూజీ. కాకపోతే ఎక్కుతాను ప్రతి అలవాటు ఉంది మనకు, అలా అనకండి. అలవాటు అందరికీ ఉంది. పరివారం కోసం, పిల్లల కోసం సుఖాన్ని వదిలిపెట్టే అలవాటు ఉంది, అదేం కాదు. మొదటి మెట్టు సిద్ధమే. మొదటి మెట్టు ఉంది, పునాది ఉంది. మొదటి మెట్టు ఇప్పుడు అప్పన్నాడు గారు, ఇప్పుడు మీ ఇంటి గురించి మీరు మీ ఇల్లు వదిలిపెట్టేసి ఆర్య సమాజం కోసం చేయలేదా? అందరు అట్లా చేసిన వారండి. మీరు పిల్లల కోసం చేసిన వారు ఉన్నారు, మీ కుటుంబాన్ని వదిలిపెట్టి సిద్ధాంతం కోసం, సమాజం కోసం, దానికోసం చేసిన వారు ఉన్నారు, మీ బంధువుల కోసం చేసిన వారు ఉన్నారు, ఊరి కోసం చేసిన వారు కూడా ఉన్నారు. ఇందులో చాలా ఎందుకు లేరు? చేసామనే విషయం మీరు అన్న తర్వాత అప్పుడు మనం చేసామని మీరు అందరు చేసిన వారే ఉన్నారు. నేను చేశాను, అందరం చేసిన వాళ్ళమే ఎంతో కొంత. గ్రామం కూడా వదిలిపెట్టి మనం రాష్ట్రం కోసం చేసిన వారు ఉన్నారు, దేశం కోసం చేసిన వాళ్ళు. మనం ఆలోచిస్తున్నాం కదా కొంతైనా, దేశం కోసం, ధర్మం కోసం, ప్రపంచం కోసం. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, అసలు విషయం ఏంటంటే, ఆత్మార్థే ఇక్కడ తయారున్నారా? ఇక్కడ సిద్ధమా? నేను సిద్ధం, మీరు సిద్ధమా? సిద్ధమే గురూజీ. అడగండి, నన్ను అడగండి. నేను సిద్ధం, మీరు సిద్ధం అని అడగండి అందరిని. నేను సిద్ధము, మీరు సిద్ధమేనా? అప్పలనాయుడు గారిని అడగండి. కృష్ణారావు గారు అడగండి అప్పలనాయుడు గారిని. సారు, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమేనా? దేని కొరకు అది చెప్పండి. ఆత్మార్థము పృథివీం త్యజేత్. సుఖాలు త్యజిస్తానండి, చేస్తాను. పద్మాతమ్మ గారు,
మీరు సిద్ధమా? గురూజీ గురూజీ వానమ్మ గారు సిద్ధమా? మీరు శేఖర్ ఎక్కడ గారు ఉంటారు? సిద్ధమా? సిద్ధమే. సిద్ధం. మునిశేఖర్ గారు సిద్ధమా? సిద్ధమే గురూజీ. ఆ. స్వామి ఏ సిద్ధమే దేనికి స్వామి. సిద్ధము? స్వామి నేను ఆత్మోన్నతి, ఆత్మార్థం ఆత్మార్థము సిద్ధం స్వామి. ఆల్రెడీ ఎప్పుడో సిద్ధం సిద్ధమై ఉన్నాను. అదే అందుకే అంటున్నా మీరు సిద్ధమే. అయితే అందరు సిద్ధంగా సిద్ధమే ఉన్నారు, స్వామి. మరి అందరు సిద్ధంగా ఉన్నారు కదా? ఉన్నాం ఇది స్వామి, ముఖ్యంగా ఉన్నాం పెట్టుకోండి. స్వామి. ఉన్నాం సార్. ఇది ముఖ్యంగా పెట్టుకోండి. తన కుటుంబం గురించి మన సుఖం ఓకే స్వామి. వదిలిపెట్టాలి. నేనే బాగుండాలి, నా సుఖమే నేను చూసుకుంటా అంటే కుదరదు. ఏదో సినిమా పాట ఉంది కదా, నీ సుఖమే నేను కోరుకున్నానా, ఏం పాట అది? అదే, నీ సుఖమే నే కోరుకున్నా ఆ, విడిచి వెళుతున్నా. వెళ్ళకండి, వెళ్ళాల్సిన అవసరం లేదు, ఉండండి. ఉంటాం. ఆ, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం మన సుఖము ఎన్నిసార్లు వదిలిపెట్టాము, అలవాటు ఉంది. ఉంది ఉంది గురించి ఎంతో కానీ కొంత అలవాటు ఉంది, చేస్తాను. అయితే దీనికోసం మనకు ధనం కావాలి, సాధనాలు కావాలి, అన్ని ఏర్పాట్లు కావాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ సాధించాలంటే ధనం కూడా కావాలి. ఈ 18 శ్లోకం అదే. ఇప్పుడు ధనం ఇప్పుడు కోసం అనుకోకండి. ఈ ధనము సాధనాలన్నీ కూడా తర్వాత భవిష్యత్తులో అవసరం ఉంటాయి. అందుకోసం పొదుపు చేసుకోవడం అవసరం. సేవింగ్ అవసరం ఉంది. సేవ్ చేసుకోండి, పొదుపు చేసుకోండి అని చెప్తున్నారు 18 శ్లోకంలో. ఆపదార్థే ధనం రక్షేద్ దారాత్ రక్షేద్ ధనైరసి ఆత్మానం సతతం రక్షేద్ దారై రవి ధనైరసి దారై రపి అపి రఫి దారై రఫి ధనైరసి. మనకు రాబోవు ఆపదల నుండి కాపాడుకున్నటకు కొంత ధనమును కూడబెట్టుకునవలెను. ఆ ధనము కొంత నష్టమైనను ధర్మపత్నిని ఆపదల నుండి కాపాడుకునవలెను. ధనము కంటేను స్త్రీ కంటేను ఆత్మరక్షణ ముఖ్యము. ఓం. చివరికి ఆత్మరక్షణే, కానీ ముందు ధనం అవసరం. ఆపత్తి కాలంలో భవిష్యత్తులో ఆపదలు వస్తాయి, అంటే అవసరాలు ఉంటాయి. దానికోసం పొదుపు చేసుకుంటూ ఉండాలి. మునిశేఖర్ గారు, కొత్త వాళ్ళు జాగ్రత్త, పాత వాళ్ళు కొంచెం మీలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ డక్కముక్కలు తిన్న వాళ్ళు ఉన్నారు, కష్టాలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. అందరు కూడా అనుభవాలు ఉన్నాయి. మేము కొన్ని తప్పులు చేశాము. ముఖ్యంగా నేను ధనం అవసరం లేదు, ఏమవసరం అని చెప్పి అన్ని పక్కన పెట్టేసేయం. ఏమొద్దు, అంత అవసరం లేదు. చాలా కష్టాలు వస్తాయి. కొంత అవసరం. ఆపదార్థే అంటే ఆపద అంటే అకస్మాత్తుగా వచ్చాయి అనమాట. ఆపద అంటే అకస్మాత్తుగా వస్తాయి అవసరాలు. అటువంటి వాటి కొరకు ధనం అవసరం. దారాత్ రక్షేత్ ధనైరపి, ధనముతో, ఇక్కడ ధన అంటే ధనములతో. దార అంటే ధర్మపత్ని. ధారాన్, అది ధారాత్ ఉంది కానీ ధారాన్ ఉండాలి. అది ధారాన్. దార అంటే కేవలం ధర్మపత్ని ఒకరు కాదు, అందులో తల్లి కూడా, కూతురు కూడా, కోడలు అందరు వస్తారు. దార అంటే స్త్రీలు అని అర్థం వస్తుంది. ఇక్కడ దారాన్ ఉండాలి, దారాత్ ఉంది. అక్కడ ఏముంది, మీ తెలుగులో ఏముంది? దారాన్ ఉంది గురించి. దారాన్ ఉండాలి. రక్షేత్ ధనైరపి. దారాన్ అంటే స్త్రీలను, మహిళలను, తల్లులను కాపాడుకోవాలి. ధనం ఖర్చు పర్లేదు. ఈ ధనం వారి కొరకు నిజం చెప్పాలంటే ఇది బాగా గుర్తుంచుకోండి. ధనము దేని కొరకు అంటే మహిళల కొరకే, తల్లుల కొరకే. బాగా గుర్తుంచుకోండి. ఎందుకో చెప్పండి, ఎవరన్నా రాసి చెప్తారా? ధనము పురుషుల కొరకు కాదు, ధనము మహిళల కొరకే. చెప్పండి, దీని వెనుకున్న అర్థం ఏంటో చెప్పండి. ఎవరైనా చెప్పండి. తల్లులు, పద్మావతమ్మ గారు, వానమ్మ గారు. ధనము పురుషుల కొరకు కాదు, స్త్రీల కొరకే. ఎందుకు? మేము ఇంతవరకు అందరి కొరకు సంపాదిస్తాం అనుకున్నాం, కానీ ఇలా కేవలం స్త్రీ కోసం అనుకోలేదు గురించి. గమనించండి, ఇక్కడ ఉంది చూడండి. ధారాన్ అంటే స్త్రీలను, ధనై ధనములతో. ధనై అంటే బహువచనం. ధనము కంటే స్త్రీయే ఎక్కువ అన్నట్టు అనమాట. ధనము కంటే స్త్రీ. ఈ ధన సంపాదన దేని కొరకు? మన పిల్లల కోసం అంటాం. ఇంతవరకు ఏమన్నాం? పిల్లల కొరకు, సంతానం కొరకు అంటాం కదా. ఆపదలు కాపాడడం కొరకే ధనం. కానీ ఆ ధనము ఇక్కడ ధనై అన్నారు, ధనములతో కూడా.
ధనై అపి అంటే ధనములతో కూడా, దారాన్ అంటే మహిళలను, తల్లులను ఉమ్. రక్షించండి అన్నారు. అంటే ఇప్పుడు ధనం దేని కొరకు? స్త్రీల మహిళల కొరకు. మహిళలను స్త్రీల రక్షణ రక్షణ కొరకు. స్త్రీల కొరకు. ఉమ్. దీని వెనుక అర్థం ఏంటి? అర్థం చెప్పండి నాకు. దీని వెనుక ధనము సూక్ష్మార్థం ఏంటి? అంటే పురుషుల కొరకు కాదు, పోషణ, నేను ఏమన్నాను? పురుషుల కొరకు కాదు ధనం. అంటే స్త్రీ పోషణ కొరకు అని అర్థం గురుజీ. గమనించండి. గురూజీ, స్త్రీ- ఇప్పుడు స్త్రీ ఆ. ఉంటేనే కదా గురూజీ సృష్టికి మరో సృష్టి అన్ని జరుగుతుంది. అన్ని మహిళల అన్ని కొరకే. రకాలుగా తల్లిని ఇప్పుడు బంగారం కాపాడుకోవాలి, ఎవరి కొరకు? కాపాడుకోవాలి. బంగారం ఎవరి కొరకు? వస్త్రాలు ఎవరి కొరకు? బంగారము, స్త్రీల కొరకే. స్త్రీల కొరకే. అసలు ఇల్లు దేని కొరకు? ఇల్లు దేని కొరకు? వారు ఉండటానికి స్త్రీ ఉండడం కోసం. అసలు ఇల్లు అంటే ఏంటి? ఇల్లాలు ఉంటేనే ఇల్లు. బాగా గుర్తుంచుకోండి. ఇల్లాలు ఉంటేనే ఇల్లు. ఇల్లు. ఇల్లాలు లేకుండా ఇల్లే లేదు కదా. అవును, లేదు గురుజీ. అన్నిటికీ. మరి అటువంటి ఇల్లు ఎందుకు ఉండాలి అంటే ఇల్లాలు ఉంటేనే ఇల్లు. అవును. ఇల్లు. అవును. ఇల్లుకు ధనం కావాలి కదా. ఆ ఇల్లు ఇదే అన్నిటికీ కొరకు, ధనమే ఇల్లాల కావాలి. కొరకు. స్త్రీ స్త్రీల రక్షణ ఉంటేనే కొరకు ఇల్లు అన్నిటికీ కావాలి. ధనం కావాలి. స్త్రీల రక్షణ కొరకు ఇల్లు కావాలి. ఆ, ఆ. స్త్రీల అన్ని రక్షణ కొరకు ఇల్లు. గుర్తుంచుకోండి. వంట పాత్రలు దేని కొరకు? పొయ్యి దేని కొరకు? పొయ్యి దేని కొరకు? సమస్తము స్త్రీల కొరకే. గమనించండి. ఇల్లు వాకిలి దేని కొరకు? వాకిల్లో వాకిల్లో ఎక్కువ తిరిగేది, వాకిల్లో మా ముగ్గులు రంగవల్లు వేసేది ఎవరు? వాకిలి శుద్ధంగా ఉంచేది ఎవరు? కళ్ళపిదలేదు ఎవరు? గమనించండి. అన్ని స్త్రీనే గురూజీ. అసలు ఇల్లాలు పెరుగు ఇంట్లో చిలికి లేకపోతే అసలు గృహం నరకం. పెరుగు చిలికి వెన్న తీసి నెయ్యి చేసి ఇచ్చేది ఎవరు? అవును. ఒక వారం రోజులు ఇంట్లో ఆడవాళ్ళు లేకుంటే ఆ ఇల్లు ఎట్లుంటుందో గందరగోళం. వారం రోజులు ధనం- తల్లి, 2 రోజులు చెప్పండి. లేకపోతే ఇప్పుడు చెప్పండి, ధనం దేని కొరకు? ఎవరి కొరకు? స్త్రీల కొరకు. అసలు స్త్రీ లేకపోతే అసలు పిల్లలు కూడా లేరు. లేరు. పిల్లలు లేకపోతే మీకు ధనం ఎందుకు? ఇంకా మాకు ఎలా సృష్టి ఇంక దానం ఎందుకు? సంపాదించే పనే లేదు. లేదు. పిల్లలు లేరు కదా, సంతానం లేదు, మీకెందుకు? తిరగొచ్చు మాకు బలాదుర్గా ఇష్టం వచ్చినట్టు. భార్య పెట్లు పోషించుకోవడానికి ధనం సంపాదన. ఇప్పుడు ఏమర్థం చేసుకున్నారు? ఇప్పుడు డబ్బు నిజానికి ఇప్పుడు బంగారం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది? పురుషుల దగ్గర ఉంటుందా, స్త్రీల దగ్గర ఉంటుందా బంగారం? స్త్రీల దగ్గర ఉంటుంది. స్త్రీల దగ్గర మరి ఎవరు దాస్తారు? ఇంట్లో దాచేవాళ్ళు ఎవరు? దాచేవాళ్ళు ఏదైనా పప్పులు ఉప్పులు అనేది దాచేవాళ్ళు ఎవరు? వాళ్ళే. పొదుపు చేసేది కూడా స్త్రీలే పొదుపు గురూజీ. వాళ్ళే. డబ్బులు పొదుపు చేయటం కూడా స్త్రీలే. పిల్లల్ని పెంచేది ఎవరు? పెంచేది స్త్రీలే. స్త్రీలే. భోజనం పెట్టేది ఎవరు? వంట చేసేది ఎవరు? ఇప్పుడు చెప్పండి, డబ్బు ఎవరికి ఎక్కువ కావాలి? స్త్రీకి స్త్రీలకు. అంటే స్త్రీ స్వార్థం ఉంది అందులో? మళ్ళీ కాదు, వారి స్వార్థం ఏమైనా ఉందా? మళ్ళీ అదే లేదు. లేదు గురుజీ. మళ్ళీ ఏమి? వాళ్ళు వారి గృహం కోసం కావాలి. ఖర్చు పెడతారు. అయినప్పుడు కూడా, ఎందుకంటే స్త్రీ కనుక లేకపోతే ఏది లేదు. అమ్మ లేకపోతే ఇంకేమి లేదు. బాగా గుర్తుంచుకోండి, అమ్మలు లేకపోతే ఇంకేమి లేదు. ఇటువంటి రాసే తెలియకనే మనము విరవీగుతాము పురుషులు. ఒకవేళ అదే డబ్బు బాగా గమనించండి, 1 కిలో బంగారం, ఒక 10 కోట్లు 100 కోట్ల డబ్బులు ఇస్తే పురుషులు ఎలా ఉంటారు, స్త్రీలు ఎలా ఉంటారు? ఇచ్చి ఒకసారి ప్రయోగం చేసి చూడండి. సరే 10 కోట్లు ఎందుకు, ఒక 10,000 ఇచ్చి చూడండి. 10,000 జేబులు ఉంటే పురుషుడు ఏం చేస్తాడు? వేటకు ఖర్చు పెట్టేస్తాడు. 10,000 ఉంటే ఆ స్త్రీ ఏం చేస్తుంది? తల్లి. ఓ నెల రోజు ఖర్చు పెడుతుంది, ఆ గృహం నడుపుతుంది. ఇప్పుడు డబ్బు ఎవరి దగ్గర? మగవాళ్ళ చెప్పండి. సంపాదన వాళ్ళు యజమానతనం వాళ్ళు నా ఇంట్లోనే అన్ని ఇచ్చేసిన దానికంటే అదే స్త్రీలు చేసినటువంటి ఇళ్లలో పొదుపుతనంతో చక్కగా నడిపిస్తారండి. స్త్రీల చేతులకు పెట్టిన ధనము చాలా జాగ్రత్త వ్యవహారం చేసి గృహాన్ని నడిపిస్తారు గురుజీ. నేను అందరికి ఇది చెప్తుంటానండి, ముందు డబ్బు మీరు కూలి పని చేస్తారా, ఏ పని చేస్తారో మీ ఇష్టం. కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఏమైనా ముందు డబ్బు రాగానే వెంటనే ముందు ఇంట్లో తీసుకుపోయి ఇంటి ఆ తల్లికో భార్యకో ఎవరికైనా ఇచ్చేయండి. మొదలు కోడైతే కోడలకి ఇచ్చేయండి, ఎవరైనా ఇల్లు చూస్తే వాళ్ళకి ఇచ్చేయండి. కోడలైనా పర్వాలేదు, కూతురైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. ఇంట్లో వెళ్ళి ముందు తల్లికి ఇచ్చేసేయండి డబ్బు. ఇచ్చి మీకు అవసరం మళ్ళీ తీసుకోండి, అప్పుడే వెంటనే తీసుకోండి. వెంటనే తీసుకున్నా పర్వాలేదు, కానీ ముందు ఇచ్చేసేయండి డబ్బు, వారి చేతికి ఇచ్చేసేయండి. అలాగే గురించి మా జీతం నెల జీతం అలాగే ఇచ్చేసాను గురించి. అసలు లక్ష్మి స్వరూపం ఎవరు? తల్లే కదా. మరి లక్ష్మి ఎక్కడ ఉండాలి? లక్ష్మి మునిశేఖర్ గారు ముందు ఇస్తున్నారా మీరు ఇంట్లో డబ్బు? మునిశేఖర్ గారు ఓం స్వామి, నమస్తే స్వామి. ఇంట్లో డబ్బు ఇచ్చేసి అమ్మకో మీ ధర్మపత్నికి ఎవరికి ఇచ్చేసాను, అలవాటు చేసుకోండి. స్వామి ప్రస్తుతానికి నడిపేది నేనే కాబట్టి నా దగ్గరే ఉంది స్వామి. అట్లాగా ముందు ఇచ్చేసిన వెంటనే తీసుకోండి, వారి చేతికి ఇచ్చేసి వెంటనే తీసుకోండి. సరే 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 సరే. ఒక పెట్టె కూడా ఉంచండి, వారి చేతికి ఇచ్చి ఆ పెట్టెలు పెట్టమని చెప్పండి, మళ్ళీ తీసుకోండి వెంటనే.
సరే స్వామి, ఓకే సార్, అలాగే సార్, ఈ సూత్రం పాటించి చూడండి ఎంత బాగుంటుందో. తప్పకుండా స్వామి. ఓం స్వామి. ఏ ఇంట్లో అయితే డబ్బు స్థిర చేతిలో ఉంటుందో ఆ ఇల్లు బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అన్ని సరిగా ఉంటాయి. ఏది అవసరం అదే ఉంటుంది, అనవసరంగా ఏది ఉండదు. ఏది అవసరం ఉంటే అదే ఉంటారు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి. అయితే ఆత్మానం సతతం రక్షితం, అన్నిటికంటే ముఖ్యం ఆత్మ రక్షించుకోవాలి. ఆత్మోన్నతి ముఖ్యం. దారైరపి ధనైరపి అంటే ఇక్కడ ఏమంటే దారములతో, అంటే ఇక్కడ దార అంటే మహిళలతో, అంటే మహిళల ద్వారా అని అర్థం ఇక్కడ. అంటే ఈ మహిళను వదిలిపెట్టండి, ధనం వదిలిపెట్టండి మాట లేదు ఇక్కడ. గమనించండి సూత్రం. ఇక్కడ మాట చూడండి, దారైరపి ధనైరపి ధనైరపి అంటే మహిళల ద్వారా కానీ, లేదా ఇక్కడ అపి అంటే కూడా మహిళల ద్వారా కూడా, ధనముల ద్వారా. ధని అంటే బహువచనం. ఇక్కడ ధనం అంటే రకరకాల ధనాలు ఉంటాయి. ఇక్కడ ధనం అంటే సాధనాలు కూడా, ధనము అంటే సాధనాలు కూడా ధనమే. దారైరపి అంటే మహిళలతో కూడా, తర్వాత ధనంలోతో కూడా. ఏం చేయాలి? ఆత్మానం సతతం రక్షేత్, ఆత్మను సతతం రక్షించుకోవాలి. ఎల్లప్పుడూ ఆత్మ రక్షించుకోవాలి. ఆత్మరక్షణకు ఏం కావాలి? ఏం కావాలి? ఎవరి ద్వారా, ఎవరి చేత? దారైరపి శబ్దం గమనించండి. మహిళల ద్వారా, మహిళల ద్వారా ఆత్మ సతతం, ఆత్మానం తనను తాను, ఇక్కడ ఆత్మ తనను తాను రక్షించుకోవాలి. అంటే స్త్రీల చేత మనల్ని మనం రక్షించుకోవాలి, ఆత్మరక్షణ చేసుకోవాలి. అది అవుతుందా? స్త్రీల చేత దారైరపి, స్త్రీల ద్వారా, స్త్రీల చేత కూడా, లేదా ధనైరపి ధనముల ద్వారా కూడా. దీని వెనక రాసింది చెప్పండి. మన ఆత్మరక్షణ స్త్రీల ద్వారా అవుతుందా, ఎవరి ద్వారా అవుతుంది? ఆత్మోన్నతి, ఆత్మోన్నతి ఎవరి ద్వారా అవుతుంది? స్త్రీల ద్వారానండి. ఎలా అవుతుంది? మన ఆత్మోన్నతికి స్త్రీలకు సంబంధం ఏంటి? భార్య అనుకోండి, లేదా తల్లి అనుకోండి, కూతురు అనుకోండి, ఎవరన్నా, అమ్మమ్మలో నాన్నమ్మలో ఎవరైనా. చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సత్సంగం వినాలనుకున్నా, స్వాధ్యాయం చేయాలన్నా, ఒక కార్యక్రమంకి వెళ్ళాలన్నా, మరి వారు తాలూకా వారు మనకు సహకరించకపోతే మనం ఈ కార్యక్రమాలు, ఈ ఆత్మోన్నతి కోసం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కాబట్టి వారు సహకరించకపోతే అవదని నేను అనుకున్నాను గురించి. ముఖ్యంగా ఆత్మోన్నతికి అయితే స్త్రీల యొక్క సహకారం చాలా అవసరం. పెళ్ళి అయితే ధర్మపత్ని, పిల్లగాలి అనుకోండి, అప్పుడు తల్లి సహకారం అవసరం ఉంటుంది. లేదా ఇంట్లో ఉన్నటువంటి చెల్లి కానీ, అక్క కానీ, ఇంకెవరన్నా మహిళలు ఎవరైనా కానీ, అమ్మమ్మలు కూడా కావచ్చు, నాన్నమ్మలు కావచ్చు. సహకారం చాలా అవసరం ఉంది. ఇది బాగా గుర్తుంచుకోండి సూత్రం. చాలా అవసరం. అలాగే ధనము కూడా అవసరం. ధనము ద్వారా రక్షించుకోవాలి. అర్థం చేసుకుంటున్నారా? ఆత్మోన్నతికి మహిళలు అవసరం. గురూజీ, చెప్పండి. అంటే ఇప్పుడు రకంగా ఆత్మనిరీక్షణ లాంటిది అనుకోండి, చెప్పడం అన్నది చెప్తాను. అంటే నేను ఎందుకు ఇప్పుడు ఈ విషయం అనవలసి వస్తుందంటే, నేను ఉద్యోగం చేసిన నుంచి ఇప్పటి నుంచి వరకు కూడా మా మా శ్రీమతి గారు అంత వ్యవహార జ్ఞానం బయటికి ఉన్నట్టుండదని చాలా తెలివైంది ఆమె. కానీ ఇంతవరకు నేనే నా చేతుల మీద నేనే ఖర్చు పెడుతుండేవాడిని. ఆవిడకి కావాల్సింది నేను నా దగ్గర ఉంచుకునేవాడిని. ఈ మధ్యనే నేను ఎక్కడికి సంస్కారాలకు వెళ్ళినప్పుడు ఎవరైతే దర్శనం ఇచ్చినా చేసినా ఈ మధ్యన ఆవిడకి డబ్బులు ఇస్తున్నానండి. వచ్చింది 100, 200 ఎంతో కొంత వస్తే ఇస్తే ఆ రోజు నుంచి ఆ ప్రవర్తనలో వేరే మార్పు ఉందండి గురూజీ. అంతకుముందు అంటే ఎంత సాత్విక, చాలా పాజిటివ్ గా తన స్పందన చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే నేను జీవితంలో చాలా మటుకు నేనే యజమాని అనుకుని చేశాను, కానీ ఇదే మొదటి నుంచి ఆవిడ చేతులు పెట్టుంటే ఇంకెంత దీనిగా ధనం కూడా వృధా అవ్వకపోను. అది అనుభవం. మొన్న మంచి అనుభవం. ఈ మధ్యన కృష్ణారావు గారు, అప్పలటి గారు వాళ్ళిద్దరూ అలా చేస్తున్నారని నాకు తెలిసింది. చేయండి. నేను చేసిన తర్వాత మా శ్రీమతి తాలూకు స్పందన ఎలా ఉందంటే చాలా పాజిటివ్ గా. మరి ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇచ్చే సుఖాలు అవసరం లేదు, రెస్పెక్ట్ అవసరం. ఎవరైనా ఆదరణ, గౌరవం కోరుకుంటారు, సన్మానం కోరుకుంటారు, అది అవసరం. ఇప్పుడు దీని ద్వారా ఏమనిపిస్తుంది? వారికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అది ముఖ్యం. రెస్పెక్టే ముఖ్యం. మీ భోజనం కాదు, మీరు ఇచ్చేది ఏది అవసరం లేదు. ఎవరైనా రెస్పెక్టే కోరుకుంటారు, అది బాగా గుర్తుంచుకోండి. అది వాస్తవం. తర్వాత శ్లోకం చూడండి. 19. ఏమర్థం చేసుకుంటారు ఆత్మరక్షణకు?
అంటే ఆత్మోన్నతికి మహిళలు ఆ. అవసరం, మహిళలకు సహకారం అవసరం అని అర్థం. వారి సహకారం అవసరం మహిళా అని సహకారం చెప్తున్నాం. లేకుండా, అంటే పెళ్లి అయితేనేమో ధర్మపత్ని, పెళ్లి కాకుండా ఉంటే తల్లి. తల్లి. మహిళలు ఎవరైనా ఏ మహిళన కావచ్చు, మహిళల సహకారం లేకపోతే కొట్టుకుపోతాడు మానవుడు. జాగ్రత్త. 19వ శ్లోకం చూడండి, ద్యూతం గురించి చెప్పండి. ద్యూతమే తత్ పురాకల్పే దృష్టం వైరకరం నృణాం తస్మాద్ ద్యూతం నా సేవేత ఆశాత్ం అపి బుద్ధిమాన్. అనాది కాలము నుండి జోదము మానవులందు వైరములు కలిగించునని పెద్దలు చెప్పుచున్నారు. అందువలన బుద్ధి గలవాడు కాలక్షేపమునకైనను జోదము ఆడరాదు. అక్ష్మైరా దివ్య కృష్మిత్ కుసస్వ, ఇది వైదిక ఆదేశము. అక్షైర్మా దివ్య కృష్మిత్ కుసస్వ, ఇది వైదిక ఆదేశము. ఓం. గురుజీ ఓం. జూదం ఆడకూడదు, ద్యూత కర్మ. దివ్య అంటే జూదం ఆడడం. అక్షయ్ అంటే పాచికలు. అక్షయ్ మా దివ్య, అక్షములతో పాచికలతో, దివ్య అంటే జూదం ఆడడం. ఆడకండి, జూదం ఆడకండి పాచికలతో. కృష్ణ అంటే కష్టపడండి లేదా వ్యవసాయం చేయండి అని అర్థం. అయితే వైరకరం నిర్ణయం, పురాకల్ప అంటే ముందు కాలం ప్రాచీన సమయంలో ఈ వైరం అని చాలా తక్కువ ఉండేదట. ద్యూతమేత పురాకల్పే దృష్టం వైరకరం నిర్ణయం, అంటే మనుషుల యొక్క ఈ వైరం అని చాలా తక్కువ ఉండేది. కానీ అప్పుడు ఈ వైరాన్ని కలిగించేది ఏంటి, గొడవలు తెచ్చేది జూదమే. జూదానికి పాచికలు అవివే కాదు, మన వ్యవహారంలో కూడా జూదం ఆడతాం. పందెం కాస్తాం కదా, అది కూడా జూదం. జూదం అంటే ఒక రకంగా వైరం, అది వైరమే. దాంతో ఏమవుతుంది, గొడవలు మొదలవుతాయి. జూదంలో గొడవలు మొదలవుతాయి. అప్పుడు ఇంకా తక్కువ ఉండేది వైరం, అయినప్పుడు కూడా జూదం వల్ల చాలా అనర్థాలు చూడడం జరిగింది. ఇది ఎవరు చెప్తున్నారు, విదురుడు ద్వాపర యుగంలో చెప్తున్న మాట. విదురుల వారు ద్వాపర యుగంలో అంటున్నారు. అంటే జూదం అనేది ముందు కాలం ప్రాచీన కాలంలో వైరం ఉండేది కాదు, కానీ ఆ వైరాన్ని తెచ్చిచ్చేది, వైరం తెచ్చిపెట్టేది. వైరానికి కారణం జూదమే. తస్మాత్ ద్యూతం నా సేవేత. ద్యూతం అంటే జూదం. మనం ద్యూతం అసలు నిజానికి అసలు పదం ద్యూతమే, తెలుగులో జూదం అంటాం. ద్యూకు జూ అవుతుంది, జూదం అది ద్యూతం. అక్షరాలు ఎడిట్ చేస్తే ద్యూతమే జూదం అవుతుంది. తస్మాత్ ద్యూతం నా సేవేత, కాబట్టి జూదం ఆడకండి. హాస్యార్థమపి అంటే మజాక్ కూడా, జోక్గా కూడా ఆడకూడదు. టైంపాస్ కూడా ఆడకూడదు. టైంపాస్ అని పోయి ఏదో అది కొందరు ఏం చేస్తారంటే కొంచెం ఏదో మానసికంగా అని చెప్పేసి అనుకుంటారు. అందులో అన్నీ వస్తాయి, చదరంగం కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. ఏ ఆట కూడా, పందెం పెట్టుకుని ఆడే ఆట, ఏ ఆట కూడా అదే జూదమే. అది క్రికెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని జూదాలే. ఇటువంటి చేయకండి అంటున్నారు. ఇవి కలహానికి కారణమవుతాయి. హాస్యార్థమపి బుద్ధిమంతుడు ఎవరు కూడా జూదాన్ని ఆడకూడదు, కలహాలకు కారణమవుతాయి కాబట్టి. తర్వాత శ్లోకం 20వ శ్లోకం, ఇది కూడా అటువంటిదే. ఉక్తమయ, వీళ్ళు అంటున్నాడు, నేను ముందు చెప్పాను కదా అంటున్నాడు. చెప్పండి. ఉక్తమయ ద్యూతకాలే అపి రాజన్ నేదం యుక్తం వచనం ప్రాతిపేయ తద్ ఔషధం పచ్చ వ్యవాతురస్య నా రోచతే తవ వైచిత్ర వీర్య. ఓ విచిత్ర వీర్యానందన, ప్రారంభ కాలముననే జోదము మంచిది కాదని చెప్పి తిని, కాని రోగికి ఔషధము ఎగటగా ఉన్నట్లే నా హితోక్తులు మీకు రుచించలేదు. ఓం. ఇక్కడ ప్రాతిపేయ ఒక పదం వచ్చింది. ప్రాతిపేయ ప్రదీపని యొక్క కుటుంబం అనమాట. ప్రదీప వంశంలో ప్రదీప వంశంలో ఉన్నటువంటి విచిత్ర వీరుని అని అర్థం. ఇక్కడ విచిత్ర వీరుడు తండ్రి కాదు, కానీ ఇక్కడ తండ్రి భావించాలన్నమాట. ఇక్కడ ప్రదీప వంశంలో పుట్టిన వాడు. ఎందుకు ప్రదీప వంశం అన్నారు? అసలు విచిత్ర వీరుడు ఎవరు కొడుకు? శంతనుడు సత్యవతి కదా. అవును, శంతనుడు సత్యవతి కుమారుడు. అలా వారసుడు ఎవరు? ప్రదీప వారసుడట.
ఆ, ప్రతి వారసు అంటే ఇక్కడ శంతనుని యొక్క వంశం ముందు వంశం అనుకోవాలి, లేదా సత్యవతి యొక్క వంశం అనుకోవాలి. కొన్ని రాష్ట్రాలు చెప్పినారు ఇక్కడ. అంటే ప్రాతిపేయ అంటే ప్రతీప వంశంలో ఉన్నటువంటి విచిత్ర వీరుని కుమారుడు అని చెప్పడం ఇక్కడ. వైచిత్ర వీర్య అంటే విచిత్ర వీరుని యొక్క పుత్ర అని చెప్తున్నారు. ఉమ్, అంటే పథ్యం తద ఔషధం పథ్యం ఇవ ఆతుర. ఆతుర అంటే రోగి అని అర్థం. ఆతుర అంటే రోగి. రోగికి పథ్యం లాగా. మీకు అర్థం కాలేదు అంటే పథ్యం పాటించడం కష్టం కదా రోగి. నా మాటలు మీకు రుచించలేదు, నేను ముందు చెప్పినాను కదా జూదం ఆడొద్దని. జూదం ఆడించారు, పాండవులను ఓడించారు, మోసం చేసి రాజ్యం లాక్కున్నారు అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఆపేద్దామా? ఆ, ఆపేద్దాం ఇక్కడ. శుభం. ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? స్త్రీ అంటేనే లక్ష్మి. లక్ష్మి. లక్ష్మి డబ్బు ఇవ్వాలి. ఆత్మ అన్నది కూడా స్త్రీలే. ఆపదల్లో రక్షణ కొరకు ధనం సంపాదించుకోవాలి. ధనం. ఆ ధనం ద్వారా ఇంట్లో ఉన్న మహిళలను, తల్లులను రక్షించుకోవాలి ముఖ్యంగా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మోన్నతి ముఖ్యము. ఆత్మోన్నతి కొరకు మొత్తం ఈ పృథివీని, మొత్తం భూమిని వదిలిపెట్టాలి. సిద్ధంగా ఉండాలి దానికి. అంటే చివరికి అలాగే. ఏది మిగలదు అని అర్థం. ఏది మిగలదు అది ముఖ్యం. ఆ. శుభం. ఈ 4 శ్లోకాలు చాలా బాగున్నాయి గురించి. ఇంతకు ముందు రాసి పెట్టుకోండి, ఆత్మస్థం చేసుకోండి. ఇలా ఇటువంటి వాటిని కొన్ని ప్రయోగం చేసి చూడండి. జీవితంలో ప్రయోగం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఎవరింట్లో అయితే డబ్బు మహిళల చేతిలో ఉంటుందో, చేరుతుందో ఆ ఇల్లు బాగుంటుంది. ఇంటిని ఇల్లాలే నడిపించాలి, పురుషులు కాదు. అనుభవంతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఊరికి చెప్పలేదు. అదే డబ్బులు చేతులు పెట్టగానే ప్రసన్నమవుతుందండి స్త్రీ. చిన్న అవుతుంది. డబ్బులు ఇచ్చేసేయండి అంతే. మళ్ళీ అడగండి. అంతే. మళ్ళీ ప్రార్థన పూర్వకంగా అడగాలి. నేను సంపాదించిన నా డబ్బు నా కష్టం, అటువంటి అహంకారంతో అడగకూడదు. ఉండకూడదు. అవును. ఎందుకంటే వారి సహకారం లేకుండా ఎక్కడ డబ్బు సంపాదిస్తారు పురుషులు? అంతే కదా. మహిళల సహకారం లేకుండా డబ్బు ఎలా సంపాదిస్తారు? ఇంట్లో భోజనం అన్ని ఏర్పాట్లు ఎవరు చేస్తారు? వారే చేస్తారు. మరి నేను సంపాదిస్తున్నా, నేను కష్టపడుతున్నా అంటే ఎలా? మన ఆరోగ్యమే వారి చేతిలో ఉంది. అన్ని వాళ్ళ చేతులు ఉన్నాయి. మన ఉన్నతి ఆత్మ, చివరికి మోక్షం కూడా. మోక్షం కూడా మహిళల చేతుల్లో ఉంది అర్థం చేసుకుంటే. శుభం. ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులందరూ కూడా వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు. అందరికీ అభినందనలు, అభివందనాలు, శుభాశీస్సులు. ఓం శం. నమస్తే గురుజీ. ఓం నమస్తే. ధన్యవాదాలు.